అది కూడా చేద్దాం, అది కూడా విజయం సాధిద్దాం. ఒకసారి మీ అందరూ ఒకసారి నంబర్లు మీ పేర్లు అన్ని ఒకసారి ఒక పేపర్ రాసి అందరూ పెట్టుకోవాలి. తొలగించిన కార్మికులను కంపెనీ వర్కర్లుగా జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. వెంటనే ఇవ్వాలి 3 నెలల వేతనాలు, ఇవ్వాలి 3 నెలల సాలరీలు, తొలగించిన కార్మికులకు ఇవ్వాలి 3 నెలల సాలరీలు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి 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 కార్మికుల ఐక్యత. చేయాలి వెంటనే కార్మికులకు వెంటనే. నా పేరు సురేందర్ మేరా సార్, నర్మదా ఫుడ్ లో పనిచేస్తాను. నేను లేబర్ ఆపరేటర్ నుంచి సూపర్వైజర్ దాకా పనిచేశాను. వీళ్ళు నవంబర్లో నాకు ఆపరేషన్ అయిన ఉండే 1 మంత్ లీవ్ తీసుకున్నాను. దాని తర్వాత కంపెనీ ఓపెన్ అంటే మళ్ళీ వచ్చాను. వస్తే కంపెనీ బంద్ ఉంది. నాకు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇక కంపెనీ గురించి మాట్లాడితే వీళ్ళేమో జీతం ఇస్తా డిసెంబర్ది అని ప్రొలాంగ్ చేస్తా ఉంటారు. వీక్లీ 10 రోజులు 15 రోజులు అనుకుంటా. 45 రోజులు అయిపోయింది. ఇప్పుడు మాకేమో లెక్క చేస్తా అన్నాడు. సెటిల్మెంట్ ఫుల్ అండ్ ఫైనల్ గది కూడా చేస్తలేడు. ఇప్పుడు 3 నెలల జీతం కావాలి, సెటిల్మెంట్ కావాలి గవర్నమెంట్ రూల్ ప్రకారం. నా పేరు భాగ్యశ్రీ. నేను నర్మదా ఫుడ్ లో డ్యూటీ చేస్తాను. నేను చేసే బట్టి 13 ఇయర్స్ అవుతుంది. సడన్ గా బంద్ చేసారు. మనకేది చెప్పలేదు, బంద్ అవుతుంది అది ఏం చెప్పలేదు. వస్తా అంటున్నారు, చెప్తా అంటున్నారు, సెటిల్మెంట్ చేస్తా అంటున్నారు, మనకు జీతాలు కూడా వేస్తా అంటున్నారు. కానీ వేస్తలేరు. ఇవాళ వేస్తా రేపు వేస్తా అంటున్నారు. ఇప్పుడు మనకు సెటిల్మెంట్ చేయాలి. 3 మంత్స్ మనకి ఫుల్ జీతం కావాలి. ఏం చెప్పకుండా ఏం రీజన్ లేకుండా నా పేరు విమలమ్మ నా పేరు. అసలు మేము అక్కడ లోపల వర్క్ చేస్తాం మిషన్ల మీద. అది మాకు ఏదని రీజన్ చెప్పకుండా బంద్ చేసుకున్నాడే వెళ్ళిపోయిండు. 5 తారీఖు వచ్చి చెప్తా అన్నాడు. 5 తారీఖు చెప్పలే, 3 తారీఖు చెప్పలే, 2 తారీఖు చెప్పలే. 3 నెలల జీతం రావాలి మాకు సెటిల్మెంట్ అని చెప్పిండు. మేము తిరుగుతా ఉంటే రేపు వస్తారా మాపు వస్తా అని చెప్పి సెటిల్మెంట్ చేస్తా అని చెప్పిండు కదా. మాకు సెటిల్మెంట్ చేయాలి. మేము 2009 నుంచి డ్యూటీ చేస్తున్నాం. ఫుల్ పేమెంట్ మాకు 3 నెలలు ఇవ్వాలి. ఎంత వస్తుందో సెటిల్మెంట్ చేయాలి.